రాష్ట్రంలోని గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓబీసీ సబ్ ప్లాన్ నిధులు రిలీజ్ చేయాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. వాల్మీకి వారసత్వాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు రామచంద్రరావు. రాముడి యొక్క చరిత్రని మనందరికీ అందించినటువంటి మహర్షి ఈరోజు ఆ ఒక మహర్షి వాల్మీకి సంబంధించినటువంటి ఒక వారసత్వంలో ఉన్నటువంటి ఒక వర్గము నిజంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాలుగా మారినాయి. సోదరులు వచ్చారు నా దగ్గరికి, బోయా వాల్మీకి సోదరులు. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క పరిస్థితులు ఈరోజు వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలు దాదాపు 6,70,000 మంది ఈరోజు గురుకులాల్లో బీసీ ఒక విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గురుకులాల పరిస్థితి ఈరోజు అక్కడ చదువుతున్నటువంటి ఓబీసీ వర్గానికి చెందిన పిల్లలు వారి యొక్క పరిస్థితి నిజంగా చాలా దీనంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అన్ని వర్గాలకు ఈరోజు ఈ న్యాయం చేయాలంటే మీరు ముందు ఓబీసీ జాతి పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు వారు సంబంధించినటువంటి ఒక విద్యా బోధనలో వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళ గురుకులాల్లో సరైనటువంటి నిధులు ఇచ్చి అక్కడ మంచి చదువు మంచి బోధన ఇప్పించాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఓబీసీ వర్గాన్ని ఈ యొక్క ప్రభుత్వం వారు ఆదుకోవాలి, వారి యొక్క సంబంధించినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఓబీసీ సబ్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఓబీసీ సబ్ ప్లాన్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వం